మెంతులు 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 ఏంటి ఈ మెంతుల గోల అనుకుంటున్నారా? అవునండి, హెయిర్ పొడవుగా ఎదగాలంటే మెంతులు ఒక్కటే ఆప్షన్ అని చెబుతూ ఉంటారు. కానీ ఇది పెద్ద ప్రాసెస్ అని పక్కన పడేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే ఈజీ ప్రోడక్ట్లను తెచ్చుకుంటారు, కానీ అవేమో అంత రిజల్ట్ అయితే ఇవ్వవు. అందుకే అస్సలు ఆలోచించకుండా రండి, మెంతులతో మ్యాజిక్ చేసేద్దాం. మీరు ఎంత పొడవు జుట్టు పెంచుకుంటారో చాయిస్ మీకే వదిలేస్తాను. అంత పొడవుగా మీ జుట్టు పెరిగి తీరుతుంది. నిజంగా అద్భుతం జరుగుతుంది. కేవలం మెంతులే కాదండోయ్, మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా ఉంది. అది వద్దన్నా తప్పకుండా మన హెయిర్ ని పొడవుగా పెంచే ఇంగ్రీడియంట్. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. మరి రెమెడీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా? దీనికోసం 3 చెంచాల మెంతులను తీసుకుని కిచెన్ రోల్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోండి. లేదంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మెత్తని పౌడర్ లాగా చేసి ఒక బౌల్లో తీసుకుని పక్కనుంచండి. మెంతులు జుట్టు సంరక్షణలో అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. చుండ్రును తొలగించి జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు మృదువుగా పెరిగేలా చేస్తాయి. మెంతుల్లో ఉండే లెసిథిన్ చుండ్రును తొలగించి జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు మృదువుగా పెరిగేలా చేస్తాయి. మెంతుల్లో ఉండే లెసిథిన్, నికోటినిక్ ఆమ్లం మరియు ప్రోటీన్లు జుట్టుకు పోషణ అందించి జుట్టు తొందరగా నెరవకుండా సహాయపడతాయి. మెంతుల్లోని ఐరన్, ప్రోటీన్ మరియు నికోటినిక్ ఆమ్లం జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇవి బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తాయి. జుట్టు వేగంగా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడతాయి. స్కాల్ప్ ని శుభ్రం చేయడానికి, చుండ్రును నయం చేయడానికి, కుదుళ్ల ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. మెంతుల్లోని పొటాషియం తెల్ల జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో కూడా సహాయపడతాయి. ఇప్పుడు రెండవ ఇంగ్రీడియంట్, పింక్ కలర్ లో ఉండే ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకోండి. లేదా పెద్ద సైజ్ అయితే హాఫ్ సరిపోతుంది. పొట్టువలు చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లోనే ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు మునిగేలా వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి. ఉల్లి రసం జుట్టు రాలడాన్ని తగ్గించి ఒత్తుగా పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు మూలాలను బలోపేతం చేసి తెల్ల జుట్టును నివారించి చుండ్రును పోగొడుతుంది. వారానికి 1-2 సార్లు ఉల్లి రసాన్ని తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత షాంపూతో హెయిర్ వాష్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఉల్లిపాయలోని సల్ఫర్ కంటెంట్ జుట్టు మూలాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచి జుట్టు వేగంగా, బలంగా పెరిగేలా చేస్తుంది. హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించి స్ప్లిటెన్ ను నివారిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ను తగ్గించి చుండ్రును పోగొడుతుంది. జుట్టుకు కావలసిన పోషణ అందించి జుట్టును మృదువుగా మారుస్తుంది. ఇక అలాగే కొబ్బరి నూనె జుట్టుకు అద్భుతమైన పోషణ ఇస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా ఒత్తుగా, పొడవుగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. చుండ్రు, దురదను తగ్గించి పొడి జుట్టుకు తేమనందించి మెరిసేలా చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే కొవ్వు ఆమ్లాలు జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోయి జుట్టు రాలడాన్ని తగ్గించి వేగంగా పెరగడానికి హెల్ప్ చేస్తుంది. పొడి మరియు చిట్లిన జుట్టుకు తేమనందించి జుట్టు మృదువుగా మెరిసేలా చేస్తుంది. ఇది ప్రోటీన్ నష్టాన్ని తగ్గించి జుట్టును లోపల నుండి బలంగా మారుస్తుంది. ఉదయాన్నే చూడండి, ఈ కొబ్బరి నూనె గోల్డ్ కలర్ లోకి ఎలా వచ్చిందో. మనం ఏ కలర్ యాడ్ చేయలేదు, కేవలం ఉల్లిపాయలు వేసి ఆయిల్ వేసి రాత్రంతా మూత పెట్టి ఉంచాం. చూడండి, బంగారం లాంటి ఆయిల్ రెడీ అయిపోయిందిగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇనుప కడాయి పెట్టండి. అందులో మనం పౌడర్ చేసుకున్న మెంతి పౌడర్ ఉంది కదా, దాన్ని వేసేయండి. ఒకవేళ మీకు వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటే 1 స్పూన్ కలోంజీ విత్తనాలు వేసుకుని వాటిని మెంతి పౌడర్ ని కలిపి సిమ్ లోనే తేమ పోయేలా వేయించుకోవాలి. కలోంజీ విత్తనాలు జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఉండే థైమోక్వినాన్ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. కలోంజీ నూనె క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు నల్లగా, మందంగా, సిల్కీగా ఉంటుంది. చుండ్రు సమస్య ఉండదు. కలోంజీ నూనె మార్కెట్లో దొరుకుతుంది. కుదిరితే తెచ్చుకోండి. కుదుళ్లు బలపడతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. తల చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోతుంది.
మెలనిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా తెల్ల జుట్టును నివారించి జుట్టును నల్లగా మార్చడంలో కలోంజి గింజలు బాగా హెల్ప్ అవుతాయి. స్కాల్ప్ కి పోషణ అందించి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి. జుట్టు కుదుళ్లను బలంగా ఉంచడంలో బాగా హెల్ప్ అవుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో చుండ్రును తగ్గించి స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ కలోంజి విత్తనాలు. ఈ మెంతి పౌడర్, కలోంజి గింజలు కొంచెం బ్రౌన్ కలర్ లోకి రాగానే మనం రాత్రంతా సోక్ చేసుకున్న ఉల్లిపాయ, కొబ్బరి నూనె ఉంది కదా, ఆ మిశ్రమాన్ని ఈ కడాయిలో వేసి బాగా కలపండి. ఇప్పుడు నురుగ ఎక్కువగా వస్తుంది, కంగారు పడకండి. ఈ నురుగ అంతా పోయే వరకు బాగా మరిగించుకోవాలి. ఈ నురుగ తగ్గిపోయి ఆనియన్స్ కూడా మనకు బాగా కుక్ అయి ఉంటాయి, అంటే బాగా ఉడికిపోయి ఉంటాయి కదా. అలాంటి టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడే వడగట్టి మరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు చివరిగా మనం ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ వేసి కలపాలి. ఇంతే ఫ్రెండ్స్, అద్భుతంగా మన హెయిర్ ని రిపేర్ చేసే ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. హెయిర్ ని రిపేర్ చేయడం మాత్రమే కాదు, వైట్ హెయిర్ ని బ్లాక్ కలర్ లో చేసే కలోంజి విత్తనాలు కూడా మనం వేసాం కాబట్టి వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్లకు ఈ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే మీకు అర్థమైపోతుంది కదా. కొబ్బరి నూనెలో ఉల్లిపాయ వేసిన తర్వాత ఎలా గోల్డెన్ కలర్ వచ్చిందో, ఉల్లిపాయల్లోని అసలైన రసం ఈ విధంగా ఈ ప్రాసెస్ లో చేస్తేనే మన హెయిర్ కి అందుతుంది. కాబట్టి ఈ చెప్పిన ప్రాసెస్ లోనే మీరు ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. నేరుగా ఉల్లిపాయలు కట్ చేసి ఆయిల్లో వేసేయకండి. ఇలా నైట్ అంతా సోక్ చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మన ఆయిల్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోండి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ ని ఎలా వాడాలో చూద్దాం. మీరు ఎప్పుడైతే హెయిర్ వాష్ చేసుకోవాలి అనుకుంటారో దానికి ఒక గంట ముందు ఈ ఆయిల్ ని బాగా అప్లై చేసి కొద్దిగా మసాజ్ అయితే చేసుకోండి. దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక 2 నిమిషాల పాటు మసాజ్ అయితే చేసిన తర్వాత ఒక గంట పాటు ఈ ఆయిల్ మీ హెయిర్ కి అలా వదిలేండి. దీంతో చుండ్రు పోతుంది, దురదలు తగ్గిపోతాయి, జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి, డెడ్ సెల్స్ పోతాయి. మొదటి వాష్ లోనే మీకు మంచి తేడా కనిపిస్తుంది. ఇలా గంట పాటు హెయిర్ కుంచుకున్న తర్వాత మీరు రెగ్యులర్ గా వాడే షాంపూతో హెయిర్ వాష్ అయితే చేసుకోండి. చాలా అద్భుతంగా మొదటి వాష్ లో మీ హెయిర్ పట్టుకోగానే మీకే అర్థమైపోతుంది. సిల్కీగా, బ్యూటిఫుల్ గా, చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అంతేకాదు తల మీద ఉండే ఇన్ఫెక్షన్ కూడా పోయి దురదలు తగ్గిపోయి చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. కాబట్టి మీకు ఈ ఆయిల్ చాలా బాగా రిజల్ట్ ఇచ్చిందని మొదటి వాష్ లోనే మీరు చూసుకోగలుగుతారు. బాల్ హెడ్ తో బాధపడే వాళ్ళకు కూడా ఈ ఆయిల్ తయారు చేసి గిఫ్ట్ ఇవ్వండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు థ్యాంక్స్ చెబుతారు. అంత అద్భుతంగా హెయిర్ ని పెంచుతుంది ఈ ఆయిల్. ఇక అలాగే చిన్న వయసులోనే వైట్ హెయిర్ తో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ ఆయిల్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందండి. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. లేదు వయస్సు రీత్యా వైట్ హెయిర్ వచ్చి ఉంటే గనక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కాస్త లేటుగా రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ అయితే మాత్రం తప్పకుండా ఉంటుంది. రెగ్యులర్ గా వాడి చూడండి, అద్భుతమే జరుగుతుంది. మీరు పొడవుగా జుట్టు పెంచుకోవాలంటే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. చుండ్రు తగ్గాలంటే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి. తలలో ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే కూడా ఈ ఆయిల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. వైట్ హెయిర్ సమస్య పోవాలన్నా ఈ ఆయిల్ మీకు బాగా ఉపయోగపడుతుంది. టోటల్ గా మీ హెయిర్ కి మంచి టానిక్ లాంటి ఆయిల్ ఇది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.